ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ సమీపంలో శ్రీ విజయ ఆర్థో అండ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ మరియు శ్రీ సాన్విత స్కానింగ్ సెంటర్ డాక్టర్ గుండు గంగాధర్ కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ అధినేత ముత్త ఆదిత్య కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు. పీఠాపురం జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ అధినేత ముత్త ఆదిత్య కృష్ణ డాక్టర్ గుండు గంగాధర్ మాట్లాడుతూ మోకాళ్ల నొప్పులు కీళ్ల మార్పిడి కోసం అవగాహన కల్పిస్తున్నామని, ఈ ఉచిత మెడికల్ క్యాంపు నందు సుమారు 300 మంది పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్ రమ్యసాయి భవానీ, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ వెంకట్, జనసేన నాయకులు చెల్లుబోయిన సతీష్ కుమార్, గుండు భద్రరావు, కామిరెడ్డి శివశంకర్, వనం వీరబాబు, గుండు గంగాధర్ అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనం చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే చాలా అనుభవం గల డాక్టర్ ముత్త ఆదిత్య కృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ మెగా మోకాళ్ళ క్యాంపు నిర్వహించడం జరిగిందండి. ఈ క్యాంపులో సుమారుగా 300 మంది వరకు చూడడం జరిగింది. అంతేకాకుండా ఉచిత కన్సల్టేషన్, ఉచిత మందులు, అలాగే అవసరమైన వాళ్ళకి కూడా ఎక్స్రే తీయడం జరిగిందండి. అంతేకాకుండా ప్రతి పేషెంట్కి మోకాళ్ళ నొప్పుల గురించి, నివారణ గురించి అవగాహన ఎడ్యుకేట్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరికి. అంతేకాకుండా జనాల్లో కూడా కొద్దిగా అపోహ ఉందండి, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ తర్వాత ఇంకా నడవలేరు అనే ఆలోచన ఉందండి. కానీ అది నిజం కాదండి. ఎందుకంటే మనం మోకాళ్ళ ఆపరేషన్ చేసినప్పుడు 2 గమనించాలి. ఒకటి డాక్టర్ యొక్క ఎక్స్పీరియన్స్, 2 టెక్నాలజీ. ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే కనుక సుమారు డాక్టర్ గారు 5 వేళ్ళు మోకాళ్ళ మార్పిడి కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ మనం సుమారు 100 వరకు చేయడం జరిగిందండి. అంతేకాకుండా రీసెంట్గా మనం యూనికాండైలర్ నీ రీప్లేస్మెంట్ అంటాం. మనం మోకాళ్ళు కనుక గమనిస్తే కనుక 2 కాండైల్స్ ఉంటాయండి, మీడియల్ కాండైల్ అని లాటరల్ కాండైల్ అని. ఓన్లీ 90% వరకు చాలామంది వరకు మీడియల్ కాండైల్ అనేది అరుగుదల ఉంటుంది. దాన్ని ఓన్లీ ఆ మోచెప్పని మార్చడాన్నే యూనికాండైలర్ ఆర్థోప్లాస్టీ అంటాం. అది రీసెంట్గా కూడా మనం సిద్ధార్థ హాస్పిటల్లో తీసుకురావడం జరిగిందండి. ఇలా అంతేకాకుండా మీరు గమనిస్తే కనుక ఇలాంటి ఆపరేషన్ చేయించుకోవాలంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు కాస్మోపాలిటన్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్, హైదరాబాద్ గట్రా వెళ్ళవలసి వచ్చింది. అదే అనుగుణంగా మనం ఇక్కడ ఎక్విప్మెంటు, ఆ రోబోటిక్స్ ప్రతిదీ తీసుకురావడం జరిగిందండి. ఇవన్నీ మనకి అందుబాటులో తీసుకొచ్చిన ముత్త ఆదిత్య కృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అంతేకాకుండా ప్రజలందరూ మా సేవలన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నా ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ ఆదిత్య కృష్ణ. కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్ నుంచి ఈనాడు మా ఆర్థోపెడిక్స్ విభాగం తరపు నుంచి నేను మరియు మా వైద్య బృందం మిగిలిన డాక్టర్లు ఇక్కడ స్థానిక పిఠాపురంలోను విజయ ఆర్థో కేర్ డాక్టర్ గంగాధర్ గారి స్థాపించిన విజయ ఆర్థో కేరు మేమిద్దరం సంయుక్తంగా ప్రజల్లోకి మోకాళ్ళ నొప్పుల గురించి అవగాహన అన్నది కల్పించడం కోసమయ్యా. మీరు ఇవాళ మనం చూసారంటే భారతదేశంలోనూ దురదృష్టవశాత్తు 50 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళలో ప్రతి 5గురిలో ఒకరికి మోకాళ్ళు అరిగిపోతున్నాయి. అది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మనం సైలెంట్ ఎపిడమిక్ అనొచ్చు. అంటే ఇప్పుడు మనం చూసే లేదు, మనం డయాబెటీస్కి మన భారతదేశం ప్రారంభ స్థితిలోనే ఎలా మనం వాటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మోకాళ్ళ యొక్క భగవంతుడి ఇచ్చిన మోకాళ్ళ యొక్క మన్నిక పెంచడం కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి చాలామందికి మనం అవగాహన కల్పించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇంకా బాగా తీవ్ర స్థితిలో ఉన్న వాళ్ళకి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది తప్పదండి. సో ఆ ఆపరేషన్ గురించి కూడా జనంలో చాలా మందికి అపోహలు, మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. అవి కూడా జనం డెఫినెట్గా వాళ్ళ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ చేసి ఆ సర్జరీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అంటే మంచి చెడ్డలు తెలుసుకుని మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటే కనుక డెఫినెట్లీ విజయ ఆర్థోపెడిక్ ఆధ్వర్యంలో మన గుండు గంగాధర్ గారు ఇక్కడ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దానికి ప్రముఖంగా సపోర్ట్ చేస్తూ మన సిద్ధార్థ హాస్పిటల్స్ డైరెక్టర్ మన ముత్త ఆదిత్య గారు ఇక్కడికి రావడం, ఆయన అనుభవంతో ఉపయోగించి మా పిఠాపురం ప్రజలకి మోకాలు చికిత్స ప్రాబ్లమ్స్ గురించి చికిత్స, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలనే విషయాలు కూడా రోగులకి చెప్పడం, ఆయనకి ఏంటంటే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మిగతా కొలీగ్స్ కూడా రావడం జరిగింది.
మా పిఠాపురం ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలండి. చాలా దూరం నుంచి వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. ఇదే విధంగా ఈయన గుండు గంగాధర్ గారు ఇదే విధంగా మరింత ముందుకెళ్ళాలి, మరింత సేవలు చేయాలి. ఆయన మా పిఠాపురం వాస్తవ్యుడు అని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వకారణంగా అయితే ఉంది. నేను ఇందాక డాక్టర్ గారు చెప్పారు కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ రెడ్ సమ్వేర్ సన్లైట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాల్షియం, వైటమిన్ డి, కాల్షియం మన బోన్స్ కి తీసుకోవాలంటే సన్లైట్ కూడా చాలా అవసరమని విన్నాను. అది కూడా జనాలు చేస్తూ అయితే నాకు ఒక ఇన్సిడెంట్ అయితే ఎప్పటికీ గుర్తుంది. నా చిన్నతనంలో ఒక లేడీ మొత్తం గూని వచ్చింది. సుమారు 40 సంవత్సరాల పాటు ఆ గూనితో 110 సంవత్సరాలు ఆవిడ బతికింది. మనకి విల్ పవర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది మనందరూ తెలుసుకోవాలి.